వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మిడిల్ ఈస్ట్లో మంటలు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా నెలకొన్న పరిస్థితి ఇది. మరి ఇకపై మంటల్లో మిడిల్ ఈస్ట్ అనేదాకా పరిస్థితి చేరుతుందా? ఈ భయమే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనాకి మద్దతుగా ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు మరిన్ని దేశాల నుంచి ఇజ్రాయెల్పై దాడి చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ గాజాని ఛిద్రం చేసేస్తోంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా దాడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తుందా అన్న భయం పెరుగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. లక్షల మంది బలైపోయారు, లక్షల మందిని బలి తీసుకున్నారు. తరతరాలుగా ఇరు దేశాల్లో మరణ మృదంగాలు మోగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పౌరుల్లో బాధితులు ఉన్నారు, పాలస్తీనాలో మరింత ఎక్కువ మంది ఉన్నారు. ఇరు దేశాల్లో అప్పుడప్పుడు జరిగే రాకెట్ దాడుల కేంద్రంగా ఇలా వినిపిస్తూ ఉండేది చరిత్ర. కానీ వర్తమానం అంతకంటే దారుణాలకు తెరతీసింది. హమాస్ ఉగ్రవాదులు ప్రదర్శించిన పైశాచికత్వానికి బదులు చెబుతూ అంతకు మించి అంటోంది ఇజ్రాయెల్. ఈ యుద్ధం మిగిలిన దేశాలకు వ్యాపిస్తుందా? ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య తరతరాలుగా సాగుతోన్న యుద్ధం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. హమాస్ ఉగ్రవాదులు చేసిన మెరుపు దాడికి ఇజ్రాయిల్ వణికిపోయింది. అంతలోనే తేరుకుని గాజా మొత్తాన్ని క్షిపణులతో ఛిద్రం చేసేస్తోంది. ఇరు దేశాల మధ్య రాకెట్ దాడులు తరచుగా జరిగేవే, కానీ ఇప్పుడు యుద్ధం దాకా పరిస్థితి వచ్చేసింది. ఇకపై ఈ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తుందా అన్న ప్రశ్న మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిగో ఇలా చూడండి. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా చేసిన అణుదాడి ఇది. లక్షల మంది ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా అణుబాంబు ప్రస్తావన వస్తూనే ఉంది. ఇదిగో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కేంద్రంగా కూడా అణుదాడి ప్రస్తావన ఏకంగా ఇజ్రాయెల్ పాలకుల నుంచే వస్తోంది. అయితే అణుదాడి చేయడం అంత తేలిక కాదు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ రెండు దేశాల మధ్య సాగుతోన్న యుద్ధం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా వ్యాపిస్తుందా అనే ఆందోళనని పెంచే పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి దీన్ని ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అనడం కూడా సరికాదు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అనాలి. హమాస్ మెరుపుదాడి తర్వాత ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. అదే సమయంలో లెబనాన్, సిరియాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడి చేయడంతో పాటుగా సిరియా, లెబనాన్ నుంచి వచ్చే దాడిని ఎదుర్కోవాలి, తిరిగి ఎదురు దాడి చేయాలి. అలానే ఖతార్, ఇరాన్ లాంటి దేశాలు పాలస్తీనాకి మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగని ఇజ్రాయిల్ ఏం ఒంటరి దేశం కాదు. నిజానికి అరబ్ దేశాలన్నింటితో పోల్చితే ఆయుధ సంపత్తిలో, టెక్నాలజీలో, వార్ ఇంటెలిజెన్స్ లో ఇజ్రాయిల్ చాలా మెరుగైన పరిస్థితిలో ఉంది. ఇక ప్రపంచ పోలీస్ అమెరికాతో పాటుగా యూరోపియన్ యూనియన్ మద్దతు కూడా ఇజ్రాయిల్ కి ఉంది. ఇలా ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయిన నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా ఈ యుద్ధం విస్తరిస్తుందా, లేక మిడిల్ ఈస్ట్ లో మరికొన్ని దేశాలకైనా ఈ యుద్ధం విస్తరిస్తుందా అన్న ప్రశ్నలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. మొన్న జరిగిన సాటర్డే నాడు, అక్టోబర్ 7 నాడు జరిగిన అటాక్ మళ్ళా జరగకుండా, దాని తర్వాత ఆ హమాస్కి తరతరాలుగా గుర్తుండేలాగా వాళ్ళని పనిష్మెంట్ చేస్తామన్నారు. సో దీంట్లో ఏమిటంటే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా, లేకపోతే సివిలియన్స్ని దీంట్లో చంపుతారా, లేకపోతే ట్రూప్స్ని మొత్తం పంపిస్తారా అని దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఇది ఏమిటంటే గాజాలో ఏదైతే మిలిటెంట్స్ని బయటికి లాగాలంటే మొత్తం అంతా టనల్స్, దాని తర్వాత బిల్డింగ్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో దాంట్లో వెళ్ళాలంటే ట్రూప్స్ని పంపించాలి. ట్రూప్స్కి ఆల్రెడీ 3 lakh రిజర్విస్ట్ని పిలిపించి ఒక పెద్ద ఆర్మీని సిద్ధం చేస్తున్నారు, ట్యాంకులు అవన్నీ తీసుకొచ్చి. సో నిజంగా వీళ్ళంతా వెళ్ళారంటే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అవుతుంది. రెండు పక్కల నుంచి చాలా మంది చనిపోతారు. హమాస్ కి సిరియా, లెబనాన్ మద్దతుదారులు ఈ రెండు యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్ పై ముప్పేట దాడిలా అవుతుంది. మూడు వైపులా ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి ఇజ్రాయిలీలపై హమాస్ దాడిలో ఇరాన్ హస్తం ఉందని తేలితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్, సిరియాలతో పాటు ఇరాన్, ఖతార్, కువైట్ హమాస్ ని సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ కి చిరకాల శత్రువైన ఇరాన్ హమాస్ తీవ్రవాదులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ దేశాలన్నీ హమాస్ వెనకాల నిలిస్తే యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. 50 ఏళ్ల క్రితం 6 అరబ్ దేశాలను కేవలం 6 రోజుల్లో ఓడించిన చరిత్ర ఇజ్రాయిల్ది. ఇప్పుడు వర్తమానంలో ఎంతో బలమైన నిఘా వ్యవస్థ, అత్యంత శక్తివంతమైన సైన్యం ఇజ్రాయిల్ సొంతం.
అయినా హమాస్ దాడిని పసిగట్టలేకపోయింది, సమర్థవంతంగా నిలువరించలేకపోయింది. ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి మధ్య స్నేహభావం కాస్తగా ఏర్పడుతోన్న తరుణంలో హమాస్ ఈ మెరుపు దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ అరబ్ దేశాలకు మధ్య మళ్లీ పాత పగలు భగ్గుమనడం ఖాయమన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో 50 ఏళ్ల క్రితం పాలస్తీనాకి మద్దతుగా ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగిన అరబ్ దేశాలు ఇప్పుడు అదే రీతిలో స్పందించడం లేదు. ఈజిప్ట్, బహ్రెయిన్, యుఏఈ హమాస్ దాడిని తీవ్రంగా ఖండించాయి. కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా లౌక్యం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రస్తుతానికి అరబ్ లీగ్ అంతా ఇజ్రాయెల్పై వ్యతిరేకంగా లేదని, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది అంచనాకి అందే విధంగా ఉండకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జైల్లో ఉండటానికి, జైలు బయట ఉండటానికి తేడా ఏంటి? స్వేచ్ఛ. జైల్లో స్వేచ్ఛ దొరకదు, నచ్చినట్లు జీవించటం కుదరదు. మరి జైలు బయట కూడా అలాగే ఉంటే దాన్నేమనాలి? స్వదేశంలో సొంత గెడ్డ మీద జీవిస్తున్నా ఆ జీవితం జైలునే తలపిస్తే ఏమనాలి? గాజా అనాలి. అవును, 22 లక్షల మంది ప్రజలు జైల్లో నివసించినట్లే దశాబ్దాలుగా నివసిస్తున్నారు. ఒకవైపు సముద్రపు కంచె, మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దు గోడలు. మధ్యలో ఉన్న గాజా ఓపెన్ ఎయిర్ జైలుగా మారింది. ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేసింది. ఇజ్రాయెల్ మీద నేల నుంచి, సముద్రం నుంచి, గాల్లో నుంచి మెరుపు దాడి చేయడం ఎంత కష్టమో హమాస్కి చాలా బాగా తెలుసు. అదను చూసుకునే దాడి చేయాలి. అందుకు అనువైన సమయం అంటూ ఉండదు. ఎప్పుడు అనువైన సమయం దొరికితే అప్పుడే దాడి చేయాలి. అలా కాకుండా అక్టోబర్ 7వ తేదీనే హమాస్ దాడి చేయడానికి కారణం ఆ తేదీకి ఉన్న ప్రత్యేకత. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1973 అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్పై అరబ్ దేశాలు యుద్ధం చేశాయి. 1 కాదు, 2 కాదు, మొత్తం 6 అరబ్ దేశాలు ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, పాలస్తీనాలు కలిసి ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేశాయి. అయితే ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. కేవలం 6 రోజుల్లో 6 అరబ్ దేశాలను ఓడించింది. 50 ఏళ్ల తర్వాత అదే అక్టోబర్ నెలలో 7వ తేదీన హమాస్ దాడి జరిగింది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అది 6 దేశాల యుద్ధం. ఇది తన దేశంలోని ఓ ప్రాంత రాజ్యరహిత తిరుగుబాటు సంస్థ చేపట్టిన దాడి. అప్పుడు 6 స్వతంత్ర అరబ్ దేశాల్ని ఓడించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఓ తిరుగుబాటు సంస్థ చేతిలో ఉక్కిరిబిక్కిరవుతోంది. పాలస్తీనా వివాదం మొదలై 3 తరాలు గడిచింది. నేడు జీవించేది 4వ తరం. తమ ముత్తాతల, తాతల, తండ్రుల తరాలు కోల్పోయిన జీవితం నేటి తరాన్ని మరింత రగిలిపోయేలా చేసింది. దాని ఫలితమే ఇజ్రాయిల్ మీదకి దాడులకు తెగబడేలా చేసింది. అదే సమయంలో దశాబ్దాలుగా గాజా ఓ ఓపెన్ ఎయిర్ జైల్గా మారిపోయిన దారుణం కూడా చర్చకు వస్తోంది. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ని పాలిస్తున్న ఫతా పార్టీ హింసని నమ్మడం లేదు. కానీ గాజాని పాలిస్తున్న హమాస్ మాత్రం హింసనే నమ్ముకుంది. పోరాటంతోనే ఇజ్రాయెల్ నుంచి గాజాకి విముక్తి అన్నది హమాస్ పాలసీ. దీంతో ఇజ్రాయెల్ కూడా గాజాని ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. గాజా ప్రాంతానికి ఒకవైపు సముద్రం, మరోవైపు ఇజ్రాయెల్ బార్డర్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు ఉండే గాజాలో 22 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు గాజా ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. కానీ 1967 వార్ తర్వాత గాజా మీద ఆధిపత్యం సంపాదించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సైనిక చర్యలతో ఇళ్లు, భూములు కోల్పోయిన పాలస్తీనియన్లతో ఏర్పడిన సముద్రపు అంచులోని భూభాగమే గాజా. సముద్ర మార్గం నుంచి గాజాకి ఆయుధాలు అందితే తీవ్ర నష్టం తప్పదని గ్రహించిన ఇజ్రాయెల్ సముద్ర మార్గంలో భారీ కంచెను నిర్మించింది. ఇక ఇజ్రాయెల్కి గాజాకి మధ్య సరిహద్దు గోడలు ఎలానూ ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే భూమార్గంలో కానీ, సముద్ర మార్గంలో కానీ పాలస్తీనియన్లు ఎటు వెళ్లాలన్నా ఇజ్రాయెల్ అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో గాజాకి ఓపెన్ ఎయిర్ జైల్ అనే పేరొచ్చింది. ఈ పేరు వెనుక 4 తరాలుగా లక్షల మంది పాలస్తీనియన్లు స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం, అనుభవించిన నరకం ఉన్నాయి. హమాస్ అది వ్యవస్థ, లేకపోతే టెర్రరిస్టులా, లేకపోతే సైనికులా అనేది పక్కన పెట్టేస్తే హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టడం ఈ యుద్ధంతో జరిగే పని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగేది కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నాయి, వివిధ దేశాల్లో ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవడానికి కానీ, మానవ వనరులు కానీ, ఆర్థిక వనరులు కానీ, యుద్ధ సామాగ్రి కానీ. సో ఇలా బాగా వేళ్ళు అనుకున్నది వివిధ దేశాల్లో. కాబట్టి నువ్వు గాజా స్ట్రిప్లోనో లేకపోతే ఒక సిటీలోనో ఒక చోట నువ్వు యుద్ధం చేసి అక్కడున్న పౌరుల్లో లేకపోతే హమాస్ సైనికులను పట్టుకొని చంపేసో లేకపోతే ఖైదీలుగా తీసుకోను
ఆస్తి నష్టం చేస్తేనో ఇది ఒక రోజుతో సమస్య పోయేటటువంటి సమస్య కాదు. గాజాకి సంబంధించిన విద్యుత్ ప్లాంట్లు, నీటి పంపిణీ ప్లాంట్లు అన్నీ ఇజ్రాయిల్లోనే ఉన్నాయి. ఇజ్రాయిల్ సరిహద్దు గ్రామాలే అందుకు వేదిక. దీంతో ఇజ్రాయిల్ మీద పాలస్తీనియన్లు తిరగబడిన ప్రతిసారి విద్యుత్, నీటి సరఫరా లేకుండా చేయడం నుంచే ఇజ్రాయిల్ దాడి మొదలవుతుంది. అలానే గాజాకి నిత్యావసరాలు సప్లై చేసే వాహనాలను కూడా ఇజ్రాయిల్ సైన్యమే కంట్రోల్ చేస్తుంది. నిత్యం ఆయుధాల కోసం తనిఖీలు చేస్తూ ఉంటుంది. తాజా హమాస్ మెరుపు దాడికి పాల్పడడంతో ఇజ్రాయిల్ గాజా మీద క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అలానే ప్రతిసారి గాజా మీద దాడులు చేసే సమయంలో అవలంబించే విధానాన్నే ఈసారి కూడా అమలు చేసింది. అదే విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాలను నిలిపివేయడం. గతంలో కొద్ది రోజుల్లో పరిస్థితి మెరుగుపడేది. కానీ ఈసారి మాత్రం ఇజ్రాయిల్ తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంతోనే ఉంది. అటు అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా ఇజ్రాయిల్కి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఇజ్రాయిల్ వైమానిక దళాలు ఒక్కో కాలనీ తర్వాత ఒక్కో కాలనీని టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో గాజా నగరంలోని అనేక ప్రాంతాలు భవనాల శిథిలాలతో నిండిపోయాయి. ఒకవైపు సముద్రం, మరోవైపు ఇజ్రాయిల్. ఎటూ వెళ్లే దారి లేదు, తప్పించుకునే వీలు లేదు. ఇజ్రాయిల్ నాన్ స్టాప్ గా రాకెట్లతో దాడి చేస్తోంది, క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో సిరియా, లెబనాన్ నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తున్నారు. 3 వైపుల నుంచి దాడులను తిప్పికొట్టి ఎదురు దాడులు చేసే క్రమంలో ఇజ్రాయిల్కి అమెరికా లాంటి దేశాలు సైనిక, ఆయుధ సాయానికి ముందుకొస్తే పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాక్ ఆన్ ది రూఫ్, దాడి చేసే ముందు సామాన్య ప్రజలను హెచ్చరించటం. ఇప్పుడు గాజా మీద చేస్తున్న మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్ ఈ విధానాన్ని కూడా పక్కన పెట్టేసింది. అంటే హమాస్ ఉగ్రవాదులు ఉన్నారన్న సందేహం వస్తే చాలు, ఆ భవనం మీద క్షిపణి దాడులు జరిగిపోతాయి. ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధ తంత్రం గాజాని వణికిస్తోంది. మరోవైపు గాజా ఉన్నంత వరకు హమాస్ ఉంటుందని, గాజాని పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే హమాస్ నాశనమవుతుందన్న వాదన ఇజ్రాయెల్లో బలపడుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న చర్చల్లో న్యూక్లియర్ అటాక్ ప్రస్తావన రావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిఘా అనగానే ప్రపంచ స్థాయిలో మొదట గుర్తుకొచ్చే దేశం ఇజ్రాయిలే. మూడో కంటికి తెలియకుండా ఎవరిపైనైనా నిఘా వేయాలంటే దానికి కావలసిన సాంకేతికతను ప్రపంచ దేశాలకు విక్రయించే దేశం అది. చీమ చిటుక్కుమన్నా పట్టేసే సత్తా ఉన్న దేశం. తమపై పాలస్తీనా భీకరంగా విరుచుకుపడుతున్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రాజకీయ పార్టీల మధ్య సెగలు రాజేసిన పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ ఇజ్రాయిల్లో తయారైనదే. నిఘాకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సాఫ్ట్వేర్స్లో పెగాసస్ ఒకటి. ఇక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మెసాద్ అయితే వరల్డ్లోనే టాప్ నిఘా సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. ఇంత సామర్థ్యం ఉండి కూడా హమాస్ దాడిని అడ్డుకోలేకపోవడం, 1000 మందికి పైగా తమ పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ఇజ్రాయిల్ గాజా మీద ఇప్పుడు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే దాడులు చేసే సమయంలో పాటించే నాక్ ఆన్ ద రూఫ్ విధానాన్ని కూడా పక్కన పెట్టేసింది ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే ఏవైతే హమాస్ ఆఫీసులు కానీ, వాళ్ళ అండర్ గ్రౌండ్ బంకర్స్ కానీ, ఎక్కడైతే ఫ్యూల్ డిపోస్ ఉన్నాయి కానీ, లేకపోతే అమ్యునిషన్ డిపోస్ ఉన్నాయి కానీ, దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్కి ఏంటి, ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, నాక్ ఆన్ ద రూఫ్ పాలసీ అని. ఈ నాక్ ఆన్ ద రూఫ్ ఏంటంటే ఫస్ట్ ఒక బాంబు వేస్తారు, దాంట్లో ఏంటంటే లో ఎక్స్ప్లోజివ్ ఉంటుంది, లేకపోతే నో ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. సో దాంతో ఏంటంటే అది వచ్చిన 10 నిమిషాలకు బిల్డింగ్ ఖాళీ అయిపోవాలి, దాని తర్వాత బిల్డింగ్ని బాంబింగ్ చేసేస్తారు. దీంతో ఏంటంటే సివిలియన్స్ చనిపోకుండా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాక్ ఆన్ ద డోర్ పాలసీ లేకుండా మీరు చేస్తే దానికి మేము ఏంటంటే తీవ్రంగా స్పందిస్తాం. హమాస్ మేము ఈ హాస్టేజెస్ ఉన్న వాళ్ళని చంపడం మొదలెడతాం అనేది సిచ్యువేషన్. అక్కడ చాలా పరిస్థితి అసలు బాగులేదు, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. 2006లో ఇజ్రాయెల్కి హమాస్ ఉగ్రవాదులకు మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలో హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే టార్గెట్స్ ని ఇజ్రాయెల్ గుర్తించింది. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్షిప్లతో విరుచుకుపడింది. అనుకున్న టార్గెట్స్ ని నేలమట్టం చేసింది. ఆ క్రమంలో 200 మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నాడు ఐక్యరాజ్య సమితి నిజ నిర్ధారణ కమిటీ కూడా ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించింది. దీంతో నాటి నుంచి టార్గెట్ చేసిన ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసే ముందు వార్నింగ్ షాట్స్ చేసేది ఇజ్రాయిల్ సైన్యం. అంటే భారీగా శబ్దం చేసే, ప్రమాదం లేని తూటాలతో కాల్పులు జరపడం అన్నమాట. ఆ శబ్దాలు విన్న వెంటనే సాధారణ ప్రజలు అక్కడి నుంచి పారిపోయేవాళ్లు. ఆ వెంటనే టార్గెట్ మీద అటాక్ చేసేది ఇజ్రాయిల్. దీన్నే నాక్ ఆన్ ద రూఫ్ అంటారు. అయితే ఇప్పుడు హమాస్ మెరుపు దాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది.
దీంతో గాజాలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని భావిస్తున్న భవంతుల మీద దాడులు చేసే క్రమంలో నాక్ ఆన్ ద రూఫ్ విధానాన్ని పక్కన పెట్టేసింది ఇజ్రాయిల్. దీంతో గాజాలోని సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ఇప్పుడు గాజాలోని పాలస్తీనియన్లను తీవ్రంగా భయపెడుతోంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం హమాస్ కూడా తమ మీద దాడికి ముందు నాక్ ఆన్ ద రూఫ్ పాటించలేదు కదా అంటూ తన విధానమేంటో తేల్చి చెప్పేస్తోంది. మరోవైపు గాజాని నామరూపాలు లేకుండా చేయాలన్న డిమాండ్ ఇజ్రాయిల్లో పెరుగుతోంది. గాజా ఉన్నంత వరకు హమాస్ ఉంటుందని, హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడం వల్ల ప్రయోజనం ఉండదని, పూర్తిగా గాజానే నిర్మూలించడమే పరిష్కార మార్గమన్న వాదన ఇజ్రాయిల్లో పెరుగుతోంది. ఈ క్రమంలోనే గాజా మీద అణ్వాయుధాలు ప్రయోగించాలన్న డిమాండ్ మొదలైంది. హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా అణుదాడి చేసిన తరహాలోనే గాజా మీద అణ్వాయుధాలతో దాడి చేయాలని, అదే సమస్యకి పరిష్కారం అన్న వాదన ఇజ్రాయిల్లో పెరుగుతోంది. హమాస్ దాడి బాధితుల కుటుంబ సభ్యుల నుంచి ఈ తరహా డిమాండ్ వినిపించడంలో అర్థం ఉంది. కానీ ఇజ్రాయిల్లోని అధికార పార్టీ లికుడ్కి చెందిన ఎంపీ తాలీ గట్లీట్ ఈ తరహా డిమాండ్స్తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ప్రళయాన్ని ముద్దాడే సమయం వచ్చిందని, అణుదాడితోనే ఈ సమస్యకి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. అణ్వాయుధాలతో దాడి చేసే పరిస్థితి రాదు, కానీ ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఎంతగా యుద్ధ జ్వాలలు రగులుకున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలలో యూదు సెటిలర్ల హింసని ఇజ్రాయిల్ ప్రోత్సహించడంపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వెస్ట్ బ్యాంక్తో ఉద్రిక్తతలు పెరగడంతో తమ సైన్యాన్ని దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వైపుకి ఇజ్రాయిల్ తరలించింది. ఈ పరిణామం ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి హమాస్కి బాగా కలిసొచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన అలక్సా మసీదు వద్ద యథాతథ స్థితిని ఇజ్రాయిల్ ఉల్లంఘించకుండా చూడాలన్నది కూడా హమాస్ దాడి వెనుక ఉన్న కారణాల్లో ఒకటి. ఆ క్రమంలో హమాస్ విజయం సాధించిందనే చెప్పాలి. అయితే ఈ దాడితో గాజాని నామరూపాలు లేకుండా చేయాలన్న పంతం మీద ఉంది ఇజ్రాయిల్. ఇటు అమెరికాతో సహా అనేక యూరప్ దేశాలు ఇజ్రాయెల్కి మద్దతిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సైనిక, ఆయుధ మద్దతు కూడా ఇవ్వనున్నాయి. దీంతో ఇజ్రాయెల్ని అడ్డుకోవడం హమాస్ వల్ల కాదని, హమాస్ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న తమ వారిని ఇజ్రాయెల్ విడిపించుకున్న తర్వాత ఆ దేశం అసలు యుద్ధం మొదలుపెట్టడం ఖాయమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హమాస్ కారణంగా ఇప్పుడు గాజాలోని లక్షల మంది అమాయక పాలస్తీనియన్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం అందరినీ కలవరపరుస్తోంది. అయితే ఈ పోరుకి ఎప్పుడు ఎలా ముగింపు పడుతుందన్న ప్రశ్నకి సుదీర్ఘకాలంగా మిడిల్ ఈస్ట్ రాజకీయాలను పరిశీలిస్తున్న నిపుణుల దగ్గర కూడా సమాధానం లేదు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.